విజయశేఖర్ రెడ్డి గారు, మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా అసలు ఇది సార్ నేను ఏదైతే ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, అభూత కల్పన ప్రచారం చేయడం, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీని కావచ్చు, మేమేదో చేయాలనుకుంటున్నాం అనేది ప్రజలే తీసుకెళ్లడం, సానుభూతి సంపాదించడం, ఉద్వేగాలు రెచ్చగొట్టడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం. సార్ ఇప్పుడు మీరు చూడండి, వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం చేశారు సార్? నరకాసుర రక్త చరిత్ర అని మా చేతులు కత్తిపెట్ట సార్. ఆ రోజు రాష్ట్రమంతా తిరిగి మా మీద లేనిపోని అభూత కల్పనలు సృష్టించి మా మీద అబ్బంటాలు వేసి ఆ రోజు ఓట్లు తడుకోవాలా? వీళ్ళు సానుభూతిని క్రియేట్ చేయలేదా? తర్వాత సార్ ఆ రోజు కోడికత్తి వ్యవహారం ఎట్ చేశారు సార్. సార్ అదేదో ఒక అంతర్జాతీయ హత్యా ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఇష్యూ లాగా వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు సార్? ఎవడో కోడికత్తి ఎవడో పోతే వీళ్ళే చేయించుకొని ఈ రోజు కనీసం సాక్ష్యం చెప్పడానికి కోర్టు పోడు సార్ జగన్మోహన్ రెడ్డి. అట్లా ఏ గులకరాయి అంశాన్ని అప్పటి వరకు ఇక అన్ని అయిపోయినాయి. ఇక మళ్ళా నెక్స్ట్ సానుభూతి గెలవాలా? ఏం చేయాలి? గులకరాయి అంశాన్ని లైన్లో తెచ్చారు. ఎవడో చిన్న గులకరాయి కొడితే ఒక వారం అంతా బ్యాండేజ్ చేసుకొని అన్ని ఊళ్ళకు తిరిగి అయ్యో జగన్మోహన్ కొట్టారు అని అదొక సానుభూతి సార్. మొన్న రీసెంట్ గా కడపలో పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేశారు. చేసింది వైసీపీ వాళ్ళే, కానీ 9% టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద. చూడండి, పట్టపగలు కడపలో ఇంత అన్యాయంగా బ్యాచ్లు పెట్టి మరి చంపారండి మా నాయకుడిని, మా కార్యకర్తలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇదేమి జంగిల్ రాజు అండి? ఇదేమి అడగలి ప్రభుత్వం అండి? ఎవరెవరైతే మాట్లాడతారో ఈ చిన్న ఇష్యూలు 1-2 రోజులు మాడుకుంటే అయిపోయేటి మాట్లాడతారో వాళ్ళకి నా సమాధానం సరిది. కడపలో జరిగిన ఇష్యూ ఏంటి? ప్రెస్ మీట్ మరీ మాట్లాడారు. మా నాయకుడు చంపారు, కాపుగా చంపారు, బ్యాచ్లు చంపారని మాట్లాడారు. తీరా చూస్తే సార్ వాళ్ళే ఆ గంజాయి బ్యాచ్లే, వైసీపీ నాయకులే, ఆ బండి నిత్యానంద రెడ్డి మనుషులే, ఆయన మన మేనమామైన జగన్ రెడ్డి మేనమామైన రవీంద్రారెడ్డి మనుషులే వాళ్ళే చంపారు. దేనికి? వాళ్ళ బినామీ ఆస్తుల కోసం వేల కోట్ల బినామీ ఆస్తులు సంపాదించారు కడపలో. అవన్నీ బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరు పోసెత్తట్లేదు. ఈ రకంగా సార్ ఇట్లాగే రకరకాలుగా తిరుమలలో ఏదో బీరుబాటలు దొరుకుతాయి, దాని మీద పెద్దగా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే సాక్షి పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు విపరీతంగా చేస్తారు. తిరుమల పవిత్రత నాశనం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని పెడతారు. మళ్ళా మీరు దాన్ని కనుక్కొని అయ్యా చేసింది సాక్షి వాళ్ళు అనగానే మళ్ళా దానికి మళ్ళీ సైలెంట్ అయిపోతారు. సరే ఎక్కడ ఏం చేసినా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్ర కోణంలో ప్రతిదీ కూడా చేస్తూ ఈ రోజు సార్ నంద్యాల జరిగింది కూడా అలాగే అనుకున్నాం మేము. ఎందుకంటే సార్ వరుసగా ఏదైతే జరుగుతున్నాయో సంఘటనలు అన్ని కూడా అలాంటి కోణాన్ని చూపిస్తున్నాయి. ఈ రోజు ఇప్పుడు ఇతరు కూడా అలాంటి కోణంలో ఉన్నాడేమో అనుకున్నాం మేము. లేకపోతే సార్ ఒక ఫ్రస్ట్రేట్ అయ్యి నిరాశ నిస్పృహాల్లో విసుగు చెంది కొంతమంది వాళ్ళ కార్యకర్తలు ఈ మాదిరిగా విగ్రహాలు ధ్వంసం చేస్తే మాకు ఆపాదించడం ఏంటి సార్? మమ్మల్ని అడిపోసడం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోవడం ఏంటి సార్? జంగిల్ రాజుని మాట్లాడతారు, అడవిక ప్రభుత్వాన్ని మాట్లాడతారు. ఈ రకంగా మాట్లాడితే సార్ మేము ఎన్ని రోజులు కాముగా ఉండాలి చెప్పండి? అందుకనే మేము మాట్లాడుతున్నాం, అందుకనే లోకేష్ గారు మాట్లాడతారు. మీరు ఇలా కుట్ర పన్ని ప్రజల్లో ఒక సానుభూతిని క్రియేట్ చేయాలి సార్. ఈ రోజు అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ కావచ్చు జరుగుతుంది. ఒక పక్క అమరావతి కడుతున్నారు, ఒక పక్క పోలవరము, అట్లాగే వెలుగొండ ప్రాజెక్టులు, లేదంటే రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఇంకొక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు అద్భుతంగా అన్ని రీజియన్స్ లో పెట్టుబడులు వస్తున్నాయి. దీనికి ఏం చేయాలి? సానుభూతిని సంపాదించాలి. సానుభూతి సంపాదన కోసం ఏదో ఒకటి చేయడం. వెంటనే జంగిల్ రాజు సార్, అసలు జంగిల్ రాజు అనడానికి వీళ్ళకి హక్కు ఉందా సార్? యాక్ట్ 13 అమల్లోకి తెచ్చి రాష్ట్రానికి సర్వనాశనం చేసి భయోత్పాతాలు సృష్టించి సార్ ప్రతిపక్ష నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు సార్ కనీసం సార్ నవ్వాలంటే కూడా పర్మిషన్ లేని పరిస్థితి, ఏడ్చాలంటే పర్మిషన్ లేని పరిస్థితి, రోడ్డు మీద పోవాలంటే భయం ప్రజలకి. అలా విజయశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మీరు జంగల్ రాజు అని ఈ కూటమి ప్రభుత్వం సార్ నేను అడుగుతున్నా, రామారావు గారు మాట అన్నారు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని. సార్ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు సభకు పర్మిషన్ ఇక్కడ ఉండడం చూసారా మీరు? ఏ ర్యాలీకైనా పర్మిషన్ లేకుండా ఉండడం చూసారా మీరు? సార్ మీరు ఎన్ని ర్యాలీలు పెట్టినా ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకున్నాయి. చరిత్ర చరణం చదవకండి. ఇప్పుడు టీచర్లు విజయవాడలో పెట్టుకున్నటువంటి పర్మిషన్ దానికే పర్మిషన్ ఇవ్వలేదు, ఎక్కడెక్కడ బస్సులు అడ్డుకున్నారు. అవన్నీ గుర్తున్నాయి. ఒక నిమిషం ఈ ఇష్యూకి వచ్చేసరికి ఆడ అసలు మెంటల్లీ రిటార్డెడా, లేదంటే కనుక ఒక పార్టీలోండి ఇప్పుడు ఇంకో పార్టీకి వచ్చాడా, లేకపోతే పార్టీలతో సంబంధం లేకుండా ఎవడన్నా వెనక నుండి నడిపించారా, అదేదో పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ ఎనీవే పొలిటికల్ పార్టీస్ గా వాళ్ళు వెంటనే కనుక్కోవాలి.
వైసీపీ నాయకులు కూడా ఏం చేయాలి? ఓకే రైట్ సార్, లెట్స్ కంక్లూడ్. ఇప్పుడు నాకు కూడా చూడంగానే అదే అనిపించింది, కోటేశ్వర గారు అన్నట్టు ఆడు పనిమాల అంత పెద్ద విగ్రహాన్ని చెక్కుతా ఉంటేనేమో జనం అంతా చూస్తా కూర్చున్నారు. కానీ వినండి సార్, మీరు చెప్పినట్టే వినండి. కానీ అంత పొద్దున వితిన్ జరిగి ఇది తెలిసిన వెంటనే వితిన్ 1 hour మాత్రం ఆ ప్రదేశానికి వచ్చేసారు మొత్తం వైసీపీ శ్రేణులు అంతా వచ్చేసి నిరసన అంట. కాబట్టి ఆ రకంగా తర్వాత ప్రెస్ మీట్లో అన్నప్పుడు ఇదేదో డ్యామేజ్ కంట్రోల్లో అన్నప్పుడు ఇక మీరు స్టార్ట్ చేశారనుకుంటా. సో మొత్తానికి ఇది యాక్చువల్గా అయితే ఎక్కడో చోట ఏదో విగ్రహానికి ఇలాంటి జనరల్గా జరుగుతున్నది చూసి ఉన్నట్టు పోవాల్సింది. ఇది ఏంటంటే పట్టపగలు మరి ఆ రకంగా ఉన్నాడు కాబట్టి విజువల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సరే, పోలీసులే క్లారిటీ ఇస్తారో లేదు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయిన్ విజయసాగర్ రెడ్డి గారు, రామారావు గారు, కిషోర్ గారు అండ్ కోటేశ్వర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.